కూటమి పాలనలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే దాన్ని భక్షిస్తూ ఉన్నారు. అనంతపురం నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను విచక్షణారహితంగా కొట్టడమే దీనికి నిదర్శనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు ఇంతియాజ్ అహ్మద్. అనంతపురం నగరానికి చెందిన ఈ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. దానిపై ఫిర్యాదు చేద్దామనుకుంటున్న సమయంలో దారిలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోంగార్డ్ దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని, తాను ఉన్న ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడు బాగాలేదని, తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపాల్సిన హోంగార్డ్ కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టికం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఒక పోలీస్ అయ్యింది, నాకు తలకాయ చెడిపోయింది, ఫస్ట్ ఇక్కడ నుంచి కొడకని చెప్పారు. ఏం సార్ మీరు ఒక పబ్లిక్కి సేవ చేసే ఉద్యోగం చేస్తామండి, పబ్లిక్ ఇట్లా అడిగితే మీరు జవాబు ఇవ్వకపోగా గలీజ్గా మాట్లాడుతున్నారు. నేను ప్రశ్నించిండే దానికి వచ్చి అకాత్తుగా నా మీద దాడి చేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టినారు. నా దగ్గర ఉండే సెల్ ఫోన్ లాక్ చేసుకుని నన్ను ఓల్డ్ టౌన్ దగ్గర హోటల్ దగ్గర నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకొని పోయి స్టేషన్లో కూడా కొట్టారు. వన్ టౌన్ స్టేషన్ కూడా కొట్టారు. పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం ఇతర పార్టీ నేతలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతోందని చెప్తున్నారు. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ఏ విధంగా వీళ్ళని చూసి పోలీసులను చూసి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం ఒకసారి గమనించాలి. జిల్లాలోనే మనం చూసాం ఈ మధ్యకాలంలోనే 3 టౌన్ లిమిట్స్లో లాయర్ అనుమానాస్పదిలో మృతి చెందితే ఇప్పటికీ లాయర్లు పోరాడుతున్న విషయం కూడా మనం చూసాం. అదేవిధంగా 3-4 రోజుల కింద చూస్తే టవర్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా యువకుడి పైన కూడా దాడి చేసినారు కూడా మనం అది కూడా గమనించాలా. అది మర్చిపోకముందే మరి ఈరోజు ఇంతియాజ్ గారిని ఈ విధంగా దారుణంగా కొట్టడం, దాడి చేయడం అనేది ఎంతవరకు సబబనిగా తెలియజేస్తున్నారు. ఎస్పీ గారికి ఒకటే వినిపించుకుంటున్నాను, సార్ మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మీరు ఒకసారి పరిస్థితిని చూస్తే కూడా బాగుంటుంది. అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది. ఇటీవలే నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఓ వ్యక్తిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరొక ముందే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.